హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జియో డిజైన్స్. ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ మోడల్. నేనైతే ఈ మోడల్ని ఈ శారీకి పేరప్ చేసిన. చాలా నీట్ అండ్ క్లాసీ లుక్ వచ్చింది. రౌండ్ నెక్కి ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ నెక్ అయితే మీకు పర్ఫెక్ట్ అండ్ ట్రెండీ లుక్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని సింపుల్గా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ డిజైన్ని మనం శారీ క్లాత్తో డిజైన్ చేసుకుంటాం కదా, దానికి మ్యాచ్ అయ్యే లైనింగ్ని తీసుకోండి. దానిపైన పేపర్ క్యాన్వాస్ ఒక 2 ఇంచ్ విడ్త్తోని ఇట్లా కట్ వర్క్ చేసుకొని అటాచ్ చేసేసుకోండి, ఐరన్ చేసుకొని. ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ విడ్త్ వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. దానిపైన ఇట్లా పెట్టేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోవాలి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇట్లా మనం చూసుకున్నప్పుడు మనకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి. అంతే, మనకు కటింగ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు శారీలోంచి ఫ్యాబ్రిక్ని తీసుకోండి. మనం లైనింగ్ ఎట్లయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా శారీలోంచి ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇట్లా మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ని, దాన్ని శారీ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసుకొని పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ డిజైన్కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా సింపుల్గా కట్ చేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్కి మనకు శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి శారీలో వచ్చిన పీస్ కావాలి. అండ్ శారీలోకి మ్యాచ్ అయ్యే లైనింగ్ పీస్ కావాలి, అంతే. అండ్ ఒక పేపర్ క్యాన్వాస్. మీరు పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి అనుకుంటే పోట్లీ బటన్స్ కూడా అంతే. ఈ 4 ఐటమ్స్తోని మనకు సింపుల్గా అయిపోద్ది నెక్ డిజైన్. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రెండీ లుక్ వస్తుంది. ఇట్లా మనం కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. కట్స్ దగ్గర సూదిని కిందికి దించి మనం ఫ్యాబ్రిక్ని జరుపుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్కి చూసుకోండి కరెక్ట్గా స్టిచ్ పడ్డదో లేదో. ఇట్లా ఒకసారి రీచెక్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకోండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలుంటే మన ఛానల్లో న్యూ మోడల్స్ని సింపుల్గా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇట్లా మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకునేటప్పుడు మీకు కంపల్సరీ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకొనే కట్ చేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాక టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా కాకుండా ఇట్లా క్రాస్గా ఇచ్చుకోండి. మిడిల్ పాయింట్లో కూడా మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా కట్స్ అనేవి ఇచ్చుకోండి. సేమ్ ఇట్లా మొత్తం నీట్గా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత లైనింగ్ని లోపల వైపుకు టర్న్ చేసుకొని మన ఫింగర్స్తో షేప్ని అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు సెట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎంత తీసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. మనకు డిజైన్ వచ్చేసి 2 ఇంచెస్లో వస్తుంది కాబట్టి మీరు ఖర్చులతో కలిపి 4 ఇంచులు లైనింగ్ ఫ్యాబ్రిక్ని లేదా 4.5, 5 ఆ రేంజ్లో తీసుకోండి. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇట్లా నీట్గా అయితే కట్ చేసేసుకోండి లైనింగ్తో సమానంగా. తర్వాత డిజైన్ మనకు ఎంత కావాలో చూసుకొని ఇప్పుడే మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఇక్కడ పైపింగ్ చేసుకొని పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పోట్లీ బటన్స్తో స్టిచ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ 2 ఇంచుల డిజైన్ కోసం మార్క్ చేసుకుంటున్నా. 2 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది అండ్ కరెక్ట్గా ఉంటుంది. మీరు 2 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇట్లా 2 ఇంచులకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి.
ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ని ఈ 2 ఇంచుల లైన్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ ఫుట్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఒకవేళ సింగిల్ ఫుట్ లేకపోతే నార్మల్ ఫుట్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. తర్వాత మీకు కొంచెం దగ్గర కావాలనుకుంటే దగ్గర పెట్టుకోవచ్చు, లేదా కొంచెం దూరం కావాలనుకుంటే కొంచెం దూరం కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీడియం సైజులో పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం అంటే 3/4 ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. మీకు ఫినిషింగ్ అండ్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. మనం 2 ఇంచ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అదే లైన్ పైన ఈ పోట్లీ బటన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సింపుల్గా న్యూ మోడల్స్ని స్టిచ్ చేసుకుంటే మనకు కస్టమర్స్ అనేవి పెరుగుతారు అండ్ మనకు మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా మొత్తం ఒకే డిస్టెన్స్తో ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనం ఫస్ట్ నుంచి 3/4 ఇంచ్ అనుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అదే విడ్త్ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ ఇట్లా వీడియోలో చూపించినట్టు బయటకు వచ్చేటట్టు పెట్టేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని లోపల వైపుకు టర్న్ చేసుకొని పోట్లీ బటన్స్ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ కూడా మనం ఫస్ట్ అయితే ఎంత సైజులో మెయింటైన్ చేస్తున్నామో అదే సైజులో చివరి వరకు స్టిచ్ చేసుకోండి. మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మీకు కొంచెం ఎక్కువ తక్కువ అట్లా స్టిచ్ చేసుకుంటే అంత లుక్ అనేది నీట్గా ఉండదు. సో కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఇట్లా నీట్గా పోట్లీ బటన్స్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా లోపల వైపుకు టర్న్ చేసుకొని దానిపైననే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత లోపల సైడు పోట్లీ బటన్స్కి కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా, అదంతా నీట్గా మనకు ఎంతైతే కావాలో అంతే ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న మొత్తాన్ని కట్ చేసేసుకోండి. మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయినట్టే కదా. దీన్ని ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. నెక్ సైడ్కి కట్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకోండి. పైన షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ పైననే ఒక స్టిచ్ చేసుకున్నాం కదా, దానిపైననే మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఎట్లయితే క్లాత్ని సెట్ చేసుకున్నామో అదే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. డిజైన్ని కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఇట్లా స్ట్రైట్గా రాకపోతే ఫస్ట్ స్కేల్తోని ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ పైన స్టిచ్ చేసుకున్నా మీకు నీట్గా వస్తుంది. ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా వస్తే కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కింది సైడ్ నుంచి కట్స్ పైననే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి డిజైన్ అనేది అటాచ్ అయిపోద్ది. సేమ్ ఇదే ప్రాసెస్లో డిజైన్ ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే షోల్డర్స్ కుట్టు వరకు ఇదే ప్రాసెస్లో కట్స్ పైననే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనం డిజైన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకునేటప్పుడు కట్స్ అనేవి బయటకు రావాలి. అంటే మనం ఆల్రెడీ రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ నెక్ పైన కాకుండా కట్స్ అనేవి ఇట్లా బయటకు వస్తే మనకు నెక్కు కట్స్ అనేవి కనిపిస్తాయి. సో కట్స్ బయటకు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు సింపుల్గా న్యూ మోడల్ నెక్ అనేది రెడీ అయిపోద్ది. చూడండి ఎంత ట్రెండీ అండ్ క్లాసీ లుక్ వచ్చిందో. ఒక్కసారి మనం క్లియర్గా చూస్తే బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గా కట్ చేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లోపల సైడ్కి కూడా మనకు కట్ చేసి ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది.
లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.